ఇప్పుడు పోలికలు ఎందుకులే సరస్వతి? వాళ్ళిద్దరి మధ్యలో పొంతన కుదరదని అందరికీ తెలిసిందేగా. కుర్రాళ్ళు కదా, ఏదో ఆవేశపడి ఉంటారు. రిషి మళ్ళీ రిపీట్ చేయడలే, ఇంకొదిలేసే. ఏంటి వదిలేయాలి అని నా నోరు మూసేస్తున్నారు? తప్పంతా వీడిదే, కార్తీక్ది కాదు. మీ తండ్రి కొడుకుల బుద్ధి పాతాళంలో ఉంటే కార్తీక్ బుద్ధి ఆకాశవంత ఎత్తులో ఉంది. కార్తీక్ని చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. ఏ తండ్రి కొడుకుని చూసి నేర్చుకోడు. నువ్వు లేనిపోని చెప్పి నా గౌరవానికి భంగం కలిగిస్తున్నావు. మీ గౌరవానికి కార్తీక్ భంగం కలిగిస్తున్నాడా? వాణ్ణి చూసి నేర్చుకునే స్థాయిలో నేను లేను. వాణ్ణి పొగడ్డం కోసం నన్ను మరీ ఇంతలా కించపరచాల్సిన అవసరం లేదు. కార్తీక్ని నేనెందుకు పొగుడుతున్నానో ఒకసారి ఈ వాయిస్ రికార్డు వినండి, మీకే తెలుస్తుంది. ఎక్కడ కారు కనిపించలేదు. నో డౌట్, ఖచ్చితంగా నువ్వు ఫాలో అవుతున్నావు సరస్వతికి తెలిసిపోయి ఉంటుంది. అసలు నా పైన డౌట్ వచ్చే ఛాన్సే లేదు. అక్కడుంది సరస్వతి. నా భార్య గురించి నాకు తెలుసా, నీకు తెలుసా? తన కారుకు కూడా వెనకాల కళ్ళు ఉంటాయి. ఈసారి గాని సరస్వతి కంటపడ్డావో నేను కనబడిపోయినట్టే. ఈసారి పని కంప్లీట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఉండే అడ్రస్ నాకు కావాలి. అది బ్రతకడానికి దేవుడు ఒప్పుకున్నా, నేను ఒప్పుకున్నా. చావాల్సిందే, అర్థమైందా? ఇప్పుడే ఉంటారు. మీరు నాకు ఇచ్చిన మాట ఏంటి, చేస్తున్న తప్పేంటి? డబ్బు దాహం, అహంకార దాహం తగ్గలేదా? మీ కొడుకు చేసిన ఘోరానికి అమాయకురాలైన వీణ బలైంది. పరువుకి మచ్చ తెస్తుంది అనే భయంతో చంపాలని ప్లాన్ చేశారు. కానీ వీణకి దైవబలం తోడుంది. నా అండా ఉంది కాబట్టే ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. కార్తీక్ని ఎందుకు పొగుడుతున్నావు అన్నారు కదా? ఎందుకంటే వీడు తప్పు చేశాడని ప్రూవ్ చేయడానికి ఇంత బలమైన సాక్ష్యం తన దగ్గరున్నా సరే కనీసం నాకు కూడా చెప్పకుండా ఫోన్ని భద్రంగా దాచాడు. నాకు అనుమానం వచ్చి తప్పక చూస్తే మీ బండారం బయటపడింది. అయినా కార్తీక్ ఈ విషయం బయట పెట్టలేదంటే ఎందుకో తెలుసా? ఇంటి పెద్ద కొడుగ్గా ఇంటి పరువు పోకూడదని ఆలోచించాడు కాబట్టి. అది కార్తీక్ ఉన్న సంస్కారం. కానీ మీరు చేస్తున్నదేంటి? ఈ విషయం వీణకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీణకి మీ వల్ల ఎలాంటి హాని జరిగినా, కార్తీక్ని మరోసారి అవమానించినా ఈసారి లాంటి చర్చలుండవు, వాదనలుండవు. డైరెక్ట్గా మీ ఇద్దరు జైల్లో ఉంటారు. జాగ్రత్త. నా గుట్టు మొత్తం సరస్వతి కార్తీక్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా నా పరువును కాపాడుకోవాలి? ఎలా సాక్ష్యం లేకుండా చెయ్యాలి? కన్న కొడుకు చేతిలో కీలు బొమ్మనైపోయాను రా. ఇప్పుడు వాడికి నా ముఖం ఎలా చూపించాలరా? కావ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. బాయ్. మనుషుల జీవితాలతో ఆడుకుంటూ నోరులేని మొక్కల్ని మాత్రం ప్రేమగా చూస్తుంది. ఏంటి, మేడం గారికి మొక్కల మీద ఇష్టం సడన్ గా పెరిగినట్టుంది? ఏ మొక్కైనా పెరిగి చెట్టయ్యాక నీడని పండ్లనిస్తుంది కాబట్టి. ఈ భూమి మీద స్వార్థం లేనిదేదైనా ఉంది అంటే అది చెట్టు మాత్రమే వేదా.
నేనే నీకు జోక్ చెప్పలేదే, నిజం చెప్పాను. అక్కడ కంపెనీ పరువు మావయ్య గారి మర్యాద తీసేసి ఇక్కడ మొక్కలు చెట్ల గురించి నీతులు చెప్తుంటే నవ్వొచ్చింది. ఈ మొక్క వేర్లకి ఈ ఇంటి పతనానికి లింక్ ఎలా ఉందో చెప్తాను, జాగ్రత్తగా విను. మొక్క బలం ఆకుల్లోనో కొమ్మల్లోనో కాదు ఉండేది, ఈ వేర్లలో ఉంటుంది. నేనేమి స్కూల్ కిడ్ని కాదు నీ పాఠాలు వినడానికి, నీ కన్నింగ్ నాటకాలకి. చెప్పేది పూర్తిగా వినమ్మాయి. ది గ్రేట్ లోక్నాథ్ గారి బలం మొత్తం కోట్ల లాభాలు తెచ్చిపెట్టే టెండర్ల మీద ఆధారపడి ఉందని తెలుసా? సో అందుకే ఒక్క వేర్ని నరికేస్తే మొక్కెలా చచ్చిపోతుందో లోక్నాథ్ గారి బలాన్ని కూడా ఒక్కొక్కటిగా నరికేస్తాను. అప్పుడు టార్గెట్ని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లోపు ఈజీగా చేరుకుంటా. అంటే ఈ టెండర్ రాకుండా చేసింది ది వన్ అండ్ ఓన్లీ వీణా. అది మనమే. ఆఫీసర్ని రెచ్చగొట్టి టెండర్ని క్యాన్సిల్ చేసేలా చేసింది నేనే. ఆ దెబ్బకి లోక్నాథ్కి మరోసారి హార్ట్అటాక్ రావాల్సిందే, కానీ టైం బాగుంది, అలా జరగలేదు. వీణా, మనం వెళ్లే దారి బాగుంటే జర్నీ సేఫ్గా ఉంటుంది, అదే షార్ట్కట్లో వెళ్తే రిస్క్ ఉంటుంది. అందుకే నీ నెగిటివ్ ప్లాన్స్ అని పక్కన పెట్టి బుద్ధిగా నీ పనేదో నువ్వు చేసుకో, అది నీకు మంచిది, అందరికీ మంచిది. జీవితాన్ని చదివిన దాన్ని నీ నీతులు కొటేషన్స్ నాకు చెప్పుకో. ఫంక్షన్లోగా నేనేంటో నీకు బాగా అర్థమవుతుంది. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నీ వంకర బుద్ధి సెట్ చేసేంతవరకు వదిలిపెట్టను. నీ నీడలా వెంటాడి నీ ప్లాన్స్ అన్ని తిప్పికొట్టి ఫంక్షన్లో నీ ఓటమిని నా గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటాను. ఫంక్షన్ జరిగే లోపు నేను విన్నర్ అవుతా, నువ్వు లూజర్ అవుతా. ఇదే జరిగి తీరుతుంది, రాసి పెట్టుకో. నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు నీ ఆటలు సాగవు. మాటల్లో కాదు, చేతుల్లో చూపెట్టు వేదా, అప్పుడే నువ్వు గ్రేట్ అని ఒప్పుకుని వెళ్ళిపోతాను. ఏంటి వీణా వెళ్ళిపోతా అంటున్నావు? అదే అత్తయ్య, ఈ మొక్కని బాటిల్లో పెడుతుంటే చచ్చిపోతుందని తీసేసినట్టు మాట్లాడుతుంటే, ఈ మొక్క గనుక చచ్చిపోతే నేను ఇంట్లో నుంచే వెళ్ళిపోతాను అని నమ్మకంగా చెప్తున్నాను అత్తయ్య. అవేం మాటలు వీణా, ఈ మొక్క పచ్చిగా ఎదుగుతున్నట్టే మన కుటుంబం కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉంటుంది. మొక్కను అలాగే పట్టుకుంటే వేర్లు ఎండిపోతాయి, తొందరగా నాటే. వేర్లు చాలా ముఖ్యం కదా అత్తయ్య. అవి ఎంత బలంగా ఉంటే చెట్లు కూడా దృఢంగా 10 కాలాల పాటు పచ్చగా ఉంటాయి వీణా. వేదా, నీళ్లు పోయమ్మా.